పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, పార్లమెంటు సమావేశాలు, దేశం నలుమూలల నుండి వచ్చిన పార్లమెంటు సభ్యులతో పాటుగా పార్టీ నాయకులతో దేశ రాజధాని ఢిల్లీలో సందడి వాతావరణం నెలకొంది. ఇక తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా హస్తినాకు చేరుకున్నారు. అంతా ఢిల్లీలోనే మకాం వేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీ సభ్యులు ఇటు పార్టీ పెద్దలను, అటు కేంద్ర మంత్రులను కలుస్తూ అభినందనలు తెలుపుతున్నారు. వీరితో పాటుగా పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే కలియ తిరుగుతున్నారు. బీజేపీ కేబినెట్ మినిస్టర్లను కలుస్తున్నాడు. పనిలో పనిగా రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ పీఠం, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులు అన్నీ తానే సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధిష్టానం వద్ద చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చక్కబెడుతూ తన సహచర మంత్రులతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు. ఎంపీలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం పట్ల దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణకు చెందిన బీజేపీ కేబినెట్ మినిస్టర్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఢిల్లీలోనే ఉన్నారు. వారితో పాటుగా వారి అనుచరులు, బీజేపీ పార్టీ నాయకులు, తెలంగాణ ఎంపీలుగా గెలిచిన వారంతా కూడా ఢిల్లీకి చేరారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఆ తర్వాత జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల నేతలు, నాయకులు పరిచయాలు, అభినందనలు, కొత్త పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో పాటుగా పాత కొత్తల కలయిక ఢిల్లీ మొత్తం పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక రెండోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీలో ఒకే వ్యక్తికి ఒకే పదవి సాంప్రదాయం ఉంది కనుక తెలంగాణ బీజేపీ రాష్ట్ర రథసారథి బాధ్యతలు మరొకరికి ఇచ్చే విషయంలో ఢిల్లీ పెద్దలతో కిషన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ కూడా ఎక్కువే ఉండటంతో నిర్ణయం తీసుకునే బాధ్యతను ఢిల్లీ బీజేపీ పెద్దలకే అప్పగించాడట. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా అధిష్టానం రేపో మాపో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన పీసీసీ పదవి కాలం కూడా ముగిసింది. అయితే పీసీసీ పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయం అధిష్టానానికే వదిలేశారట. ఇలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులైన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నప్పటికీ ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో ఓ కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నారట. మరి ఢిల్లీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుల విషయం అర్జెంటుగా తేల్చుతారా లేదా ఇంకొన్నాళ్ళు నాంచుతారా? వేచి చూడాలి.